ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ శ్రీ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో శక్తి యాప్ అవగాహన సదస్సును నిర్వహించారు. మహిళల రక్షణకు శక్తి కవచం శ్రీ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో అవగాహన కల్పించారు. బాధితురాలు ఉన్న ఖచ్చితమైన లొకేషన్ పోలీసులకు చేరుతుందని, దీనివల్ల నిమిషాల వ్యవధిలోనే సహాయం అందుతుందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మహిళలు స్వశక్తితో ఎదగాలని అన్నారు. వారి భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు, కళాశాల యాజమాన్యం మరియు విద్యార్థులను పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీరు మంచి డిసిప్లిన్ ఏదైనా విషయాలని మీకు ప్రస్తావించాలని వచ్చాను. ముఖ్యంగా మనకి ప్రాక్టికల్ గా జరిగే ప్రాబ్లమ్స్ ఏంటంటే, మనకి నేషనల్ హైవే పక్కన ఈ కాలేజీ ఉంటుంది. చాలా మంది మీరు అందరూ కూడా చాలా అప్పటికీ మీరు చాలా ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ కూడా కొంత కొన్ని విధాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదాల్లో ఎవరైనా గాయపడితే మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మీరు గాయపడితే మేము గాయపడినట్టుగానే బాధపడతాం. రియల్ గా ఏంటంటే మీరు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో నమ్మకంతో ఇక్కడ పంపిస్తుంటారు. కాబట్టి ఆ నమ్మకంతో పాటు మీకు ఏంటంటే చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళలో 60% లైసెన్స్లు ఉండవు, దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎవరైతే మోర్ దాన్ 18 years అటైన్ చేశారో, ఇట్ ఈజ్ ఆల్రెడీ మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, మీ అందరికీ వాట్సాప్ వాడటం అందరికీ తెలుసు. ఇవాళ గవర్నెన్స్ చాలా సులభం అయిపోయింది. మీరు ఇంట్లో కూర్చొని మీరు డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవచ్చు. జస్ట్ ఇది చిన్న టెక్నికల్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఎల్ఎల్ఆర్ ఇస్తారు, లెర్నింగ్ లైసెన్స్ ఇస్తారు. గో అండ్ గెట్ ద లెర్నింగ్ లైసెన్స్. అప్లై చేస్తే ఆన్లైన్లో మీకు ఒక రోజు పిలుస్తారు, టెస్ట్ కండక్ట్ చేస్తారు. దే గివ్ ఎల్ఎల్ఆర్. ఆఫ్టర్ 1 month నీ డ్రైవింగ్ స్కిల్స్ బట్టి అది కూడా మెకనైజ్డ్ ట్రాక్ ఉంటుంది. ఇదివరకు ఇలాగంటే ఏది కొంచెం తెచ్చుకోవడం అనేది ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా మీరు డ్రైవ్ చేయాలని వీడియోగ్రఫీ జరిగిన తర్వాత మీ డ్రైవింగ్ బట్టే మీకు లైసెన్స్ ఇస్తారు. ఎందుకంటే మనకి ఏలూరు జిల్లాలో ముఖ్యంగా ప్రమాదాల జీబ్రా క్రాస్ లైన్ దగ్గర మీరు క్రాస్ చేస్తే ఖచ్చితంగా పోలీసులు వస్తే లైసెన్స్ ఉందనుకోండి, మీకు ఏదైనా ప్రమాదం అయితే ఇన్సూరెన్స్ రహితంగా కూడా ఇప్పుడున్న రహాత్ అని వచ్చింది. మీకు గుర్తుపెట్టుకోండి, రహాత్ లో ఏంటంటే మోటార్ సైకిల్ మీరు నడుపుతుంటే కనుక ఖచ్చితంగా మీరు లైసెన్స్ తీసుకోండి. అది పెద్ద ప్రక్రియే కాదు. సో ఎవరికైనా ప్రమాదం అంటే మీకు కాదు, నాలెడ్జ్ చేయండి. ముందు ప్రమాదం జరిగింది, మీరు ఇంకేం చేసావు బాబు అని అడుగుతారు. నేను ఇంకేం చేయలేదు సార్, మా అమ్మ నాన్న చెప్పినట్టుగా నేను తలకాయించుకొని తలకాయ వచ్చాను, ఇంతే. వాడు అడుగుతాడా? క్రైసిస్ లో వస్తే ఏం చేస్తా ఉన్నాడు? నీకు ఏదైనా సమస్య వస్తే ఎలా ఫేస్ చేస్తా ఉన్నాడు? ఇప్పుడున్న తరానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫెసిలిటీస్. అంటే మీకు గుర్తుపెట్టుకోండి, మీ నాన్నగారికి ఒక రకమైన విధాలు అర్థం చేసుకోండి. మీ గురించి మీరు డెవలప్ అవ్వండి. దానికి ఏం చేయాలా? చేసినటువంటి రిమార్క్తో బాగా చేశారు, బాగా ప్రిపేర్ అయ్యారు. ఏదో వచ్చి చేసిన కాకుండా మీరు కష్టపడి వచ్చి మీరు పెర్ఫార్మ్ దాంట్లో మీ స్కూల్